జై తెలంగాణ. తెలంగాణ ఎన్నో కొట్లాటలు, మరెన్నో పోరాటాలు, కొన్ని వేల ప్రాణత్యాగాలతో నిర్మించుకున్న మన తెలంగాణ మన ఇంట్లోకి పరాయుడు వచ్చి యాజమాన్యం ప్రదర్శిస్తే మనకెంత కోపం వస్తుందో అందరికీ తెలుసు. ఒక నాయకుడు మీకోసం వస్తున్నాడంటే మొదట అతని గుణం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అతను మానవతా కాదా అని చూస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంటు నుండి తెలంగాణ జాగీర్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న యువకుడు, విద్యావంతుడు, కామన్ మ్యాన్ మీ ఆంజనేయచారి గారి స్వభావము, మానవత్వము, గుణము మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాం. బాబూ, అబ్బా దొరికానురా, ఈ ముసలోడు నన్ను చంపుతాడు. ఏమయ్యా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావే? అదేం లేదు సార్, నా చేతికి పేపర్ తెచ్చేయటంలో నీ కష్టమేంటి? అట్లేసేదంటే నాకైతే కుదరదు సార్. అవసరమా మాకు ఇది పొద్దుగల? నువ్వు వేసే పేపరు పక్కింట్లోనో నీళ్లలో పడితే నేను తెచ్చుకోవటం ఇబ్బంది కదా బాబు. 4 సంవత్సరాల కంటే వేస్తుండా, నన్ను వదలండి. ఏంద్రా కిట్టుగా విశ్లేస్తున్నావు గట్లా? అరే అన్న, ఆ ఖాళీ ముసలోడు దిమాగ్ తింటుండే. చెల్తి గాని ఆ వయసులో చాదస్తం అనేది ఉంటుందిరా. మీ ఇంట్లో అవ్వతాతలు ఉండరారా? అన్నా నడిమిట్లో మా తాత వాళ్ళకి తేమాకే చెప్తున్నా. అరే రారా. అరే నువ్వు బీ రేపు ఆ వయసులోకే పోతావురా, నీకు బీ అట్లాగే ఉంటుంది. సరేరా బై, ఆ కాలనీకి వేరే వాళ్ళని పంపిస్తా. అవురా, ఆ అంజుజాబ్ ఏం చేస్తుండు? ఏమన్నా నాకు తెలియదే. అన్న నమస్తే. ఏదో ఇంటర్వ్యూ అని ఏదో ఊరికి పోతాంటివి? బెంగళూరు పోయింటినన్న, పొద్దుగాల వచ్చిన, అందుకే లేట్ అయింది. మరైతే పోతావా? పోతానా? ఇగో ఈ పేపర్లు అయితే తీసుకెళ్ళు, ఇందులో అడ్రస్లు ఉన్నాయి. తీసుకెళ్ళి ఎవరితో నొల్లి పెట్టుకోకుండా పని చేసుకో. చెప్పో. ఏం బాబూ, నువ్వొచ్చావు, అతను రాలేదా? ఇక్కడ నుండి నేనే వస్తానండి. పేపర్ వెయ్యటం కాదు బాబూ, నువ్వు నా తలుపు తట్టి మరీ నా చేతికి ఇవ్వాలి. నీ పేరేంటి బాబూ? నా పేరు అంజీ సార్. అంజిబాబు, నీ టైం డిస్టర్బ్ అవ్వకుండా తలుపు తట్టి నా పేపర్ చేతికివ్వు. నీకు కావాలంటే 500 అదనంగా తీసుకో, కానీ డైలీ బై హ్యాండ్ ఓన్లీ. టైం చాలా విలువైనది, డబ్బు ముఖ్యం కాదు. పోనీ ఇంకా కావాలంటే తీసుకో. చాచా, డబ్బుల గురించి కాదండి. ఇది నా విన్నపం. మీకిష్టమైతే పేపర్ వేయండి, లేకపోతే పేపరే వద్దు. సరేనండి, మీలా ఇంకెవరన్నా అడిగితే మాత్రము మీకు కూడా వెయ్యను. సరే అంజిబాబు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పనయ్యాక కాఫీకి రావోయ్. సరే సార్. ఏంటి సార్, ఈరోజు చాలా జోష్ఫుల్గా కనబడుతుంది. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యువర్ సన్ సార్. థ్యాంక్ యూ అంజీ. మరి ఆయనకు విషెస్ చెప్పారా? అలవాట్లేదు. అదేంటండి? వాళ్ళు నాకు చెయ్యరు, నేను వాళ్లకు చెయ్యను. మరి అదేంటి సార్, మీ కొడుకులతో మీ మనవలతో మాట్లాడరా? మాట్లాడతా, ఎప్పుడో ఒకసారి. మరి ఎప్పుడైనా వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటారా? అలవాట్లేదు. ఏంటండి, మీకు ఫోన్ వాడడం ఇష్టం ఉండదా? కాఫీ తాగబోయ్. బాగలేదా ఏంటి? మా ఆవిడ ఫిదా నా కాఫీకి. మేడం గారు ఎలా కాలం చేశారు? ఆమెకి కార్డియాక్ అరెస్ట్. 10 ఏళ్లైంది కాలం చేసి. సారీ, అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నారా ఇక్కడ? ఓ సంవత్సరం యుఎస్ మా అబ్బాయి తీసుకెళ్ళాడు.
కానీ అక్కడ ఉండలేకపోతే తీసుకొచ్చి ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు. అదేమిటి సార్? కానీ అక్కడ కూడా ఉండటం ఇష్టం లేక నేను కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇంట్లో ఉంటూ దర్జాగా ఉంటున్నాను. అయితే ఇక్కడే ఆనందంగా ఉన్నారన్నమాట. అవును, మీరు పేపర్ చేతికి ఇవ్వాలని అడిగారు కదా, ఎందుకు సార్? అవును మరి, మీరేమో పేపర్ విసిరి పడేస్తారు. అది మా ఇంట్లో పడిందా పక్కింట్లో పడిందా అన్న సంబంధం మీకుండదు. అది మాకు చదివే అవకాశం ఉంటుందా ఉండదా అన్న అవసరం మీకు లేదు. నేను అందరినీ అనటం లేదు బాబు. అసలు నేను అలా అడగటానికి కారణం ఏంటంటే, రేపు నువ్వు వచ్చి తలుపు తట్టినప్పుడు నేను తలుపు తీయలేదనుకో, నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఒకవేళ నేను చనిపోతే అనాథ శవంలా పోకూడదు అని. నేను వెళ్తాను సార్. నీ గురించేంటోయ్, నన్నే చాలా అడిగేశావు. వెళ్తాను సార్. బ్రో, పక్కింట్లో పెద్ద ఆయన ఉంటాడు కదా. ఉంటాడు. మీకు తెలుసు కదా, నిన్న స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. మీలో ఎవరైనా ఆయనని అప్పుడప్పుడు పలకరిస్తే ఆయన ఒంటరోడు కాదని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు అని నా అభిప్రాయం. అట్లా అనిపిస్తుందా తామి? నేను ఎలక్షన్ డ్యూటీ చేస్తా. మీ పొద్దుగాల పోతే రాత్రి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. నా డ్యూటీ నువ్వే, ఆయన పని నేను చేస్తాం. అలా ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, ఈ ఎదురుగా ఉండే ముసలైన మీకు తెలిసే ఉంటాడు కదా. అవును, అయితే మీరేంటి చెప్పేది? మీకు తెలుసు, మొన్న ఆయన స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆయన ఒక్కడే ఉంటాడు కదా, మీలో ఎవరైనా ఆయన పలకరిస్తుంటే నేను ఒంటరిని కాదని చెప్పేసి ఆయన ధైర్యంగా ఉంటాడు అని నా అభిప్రాయం. ఏమయ్యా, మాకు చేసుకునే పనులు మాకు తీరిక కుదరక చేస్తున్నాము. నీకెందుకయ్యా లేనిపోని ఈ తలనొప్పులు? అది కాదండి, ఏంటి మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదే, ఆ పేపర్ బాయ్ చెప్తే గానీ అర్థం కాలేదు. మనం ఎందుకో ఆ పెద్ద ఆయన్ని పట్టించుకోకుండా ఉన్నాము. ఏమో మమ్మీ, నువ్వే కదా అన్నావు ఆయనకు చాదస్తం ఎక్కువ అని. అవునులేవే, నేనే చెప్పాను, కానీ వయసులో పెద్ద ఆయన లేవే. సరే మమ్మీ, రేపటి నుంచి తాతగారిని నువ్వే పలకరించు.
ముసలోడు ఇక్కడే ఉన్నాడు. బాబూ ఇంకోతను అంజీ అని. అంజిగానికి బొకారు వచ్చినది, అందుకే నేను వచ్చిన. అవునా? అంజీ ఇల్లెక్కడ బాబూ? నాకు తెలియదు సార్, మా ఓనర్కి వెళ్ళి అడగాల. అడిగేడిది ఎందుకు? తుర్రున తోసుకుంటూ ఎందుకు పోవాలి? నమస్కారం అండి. అంజికి ఒంట్లో బాలేదని తెలిసొచ్చానమ్మా. ఎలా ఉంది? కొంచెం పర్లేదండి, ఇప్పుడు లేపుతాను. లేచాడా సార్? సార్ మీరు నా కోసం ఇంత దూరం వచ్చారేంటి సార్? నువ్వు నా కోసం కాలనీలో ఎంత కష్టపడ్డావో నాకు తెలియదా? నువ్వు పడ్డ కష్టానికి కాలనీలో ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తున్నారు, ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. నువ్వు వెళ్ళిన దూరానికి నేను వచ్చిన దూరం ఏం పెద్ద గొప్పది కాదు బాబు. వాడంతే సార్, వాడికి నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాడు. నా మాట మాత్రం అస్సలు వినడు. అమ్మా అదేం లేదండి. వాడికి చదువు అంటే చాలా ఇష్టం. కింద మీద పడి చదివించాము. ఈ మధ్యే వాళ్ళ నాన్న కాలం చేశారు. బీటెక్ చేశాడు, అదేదో కంపెనీ అంట, అందులో జాబ్ వస్తే తప్ప ఇంకెక్కడ చేయనని చెప్పి కొంపలు కూర్చున్నాడు. గూగుల్లో సార్. అలాంటి సంస్థలో ఉద్యోగం రావాలంటే మాలాంటి వాళ్ళ అవుతుందా? ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నీ చదువుకు చేసిన అప్పులు తీరుస్తావేమో అనుకుంటే చెప్పిన మాట వినకుండా రామజపం చేస్తూ ఇంట్లో తగలడ్డాం. అమ్మా వీడింతే. మనం చెబుతూ ఉంటాం, పిల్లలు వాళ్ళు వినరు. వింటే మన దారిలోకి తెచ్చుకోవాలి, లేకుంటే వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. వాళ్ళు ఎంతో కష్టపడి నాకు ఇష్టమైన చదువు చదివించారు. వాళ్ళ కోసం బాగా కష్టపడి మంచి సెటిల్ అయి డబ్బులు సంపాదించాలి. ఈ మధ్యనే నాన్నగారు కాలం చేశారు. అమ్మనైనా మంచిగా చూసుకోవాలి సార్. బావుందంజీ, చక్కగా ప్రయత్నించు. ఆల్ ది బెస్ట్. నీ కల నెరవేరుతుంది. ఇక సెలవు. ఆఖరి క్షణం వరకు నిన్నే కలవరించాడయ్యా. నువ్వేమో మమ్మల్ని ఆయనని ఒక్కసారన్నా పలకరించండి, వీలైనంత వరకు చూడండి అని నువ్వు అంత బాధ్యతగా చెప్పావు. ఆయన కూడా ఆఖరి క్షణం వరకు తన కొడుకును కూడా అడగలేదు, నిన్ను మాత్రమే కలవరించాడు. ఆయన ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయావు. ఆయన నిన్ను ఎంతో అభిమానించాడు, పెద్ద కర్మకైనా రాగలిగావు. హాయ్, నేను నరసింహ, రావు గారు అబ్బాయిని. మీరు అంజే కదా? మీ గురించి మేం విన్నాము. ఈయన పేరు సర్వేష్, నాన్నగారి దగ్గర స్టూడెంట్. హాయ్ బ్రదర్. మీరంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అనుకుంటా. అయ్యో అలా ఏం లేదండి. ఆయనకు తొందరగా ఎవరూ నచ్చరు. నాకు తెలిసి మా అమ్మ, తర్వాత నేను, ఇదిగో ఈ సర్వేష్. చాలా కాలానికి నువ్వు. నాన్న హెడ్ మాస్టర్ కదా, ఆయనకు డిసిప్లిన్ అన్నా, స్టడీస్ అన్నా, నాలెడ్జబుల్ స్టూడెంట్స్ అన్నా చాలా ఇష్టపడతారు. అందుకే మీరు మా నాన్నగారికి నచ్చినారు. ఇదిగో ఈ సీల్డ్ కవర్ మీకు మా నాన్నగారు ఇమ్మన్నారు.
ఇందులో ఏముందో మాకు కూడా తెలియదు. లిటరలీ మాకు కూడా ఉత్సాహంగా ఉంది ఆ కవర్లో ఏముందో చూడాలని. అది ఆయనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పింఛన్, పిఎఫ్ ఇతరత్ర ఉంటాయి కదా. ఇది మీకో మీ అబ్బాయికో చెందాల్సింది, నాకెందుకండి? ఆ చెక్ని సరిగ్గా చూడు. అది మీకు ఇచ్చారంతే. మీరంటే అంత ఇష్టం. నేను గురువుగారి దగ్గర చదువుకున్నా. ఆయనకు చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు మీరంటే చాలా ఇష్టం. గురువుగారికి డైరీ రాసే అలవాటు ఉంది. ఆయన నచ్చిన వాటి గురించి, నచ్చిన మనుషుల గురించి తప్పకుండా రాస్తారు. నీ గురించి, నీ చదువు గురించి, నీ ఇంటి విషయాల గురించి, నీకెంతో ఇష్టమైన ఉద్యోగం గురించి ఆఖరి శ్వాసలో, ఆఖరి పేజీలో రాసుకున్నారు. గురువుగారు డైరీ రాయడం ఆపేసి చాలా కాలమైంది. రాజేష్, ఇది నీ అపాయింట్మెంట్ లెటర్. ఇది మా గురువుగారికిచ్చే నా గురుదక్షిణ. కర్మ సిద్ధాంతం దేవుడు ఆధీనంలో లేదంటారు. కర్మను పాటిస్తే ప్రతిఫలం ఎప్పటికో ఒకసారి వస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలంగాణ జాగీర్ పార్టీ తరపున ఆంజనేయచారి పోటీ చేయబోతున్నాడు. ప్రతిఫలం ప్రజలే తీర్పునిస్తారు.